ఎస్ సిపిఎం నాయకులు మాజీ శాసనసభ్యులు నందెల నరసింహారెడ్డి గారు జూమ్లో వచ్చారు, లైవ్లో వచ్చారు. నందెల గారు నమస్కారం. రైట్, ఇవాళ అన్ని పథకాలు చూసినాము. ఈ నెల 28 నుంచి మరొక విడత రైతు బంధు నిధులు జమ కాబోతున్నాయి. నిజంగా కూడా మీరు అనేక రాష్ట్రాలు చూస్తున్నారు, డబ్బులు ఇచ్చే రాష్ట్రాలు అంటున్నారు. ఎందుకు రైతు వర్గాలకి ఆ ప్రభుత్వాలు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్ని కూడా ఈ రైతుల సంబంధించి వివక్షత కొనసాగిస్తా ఉన్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయాన్ని డబుల్ చేస్తాము, రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము అది వచ్చాడు. వచ్చిన తర్వాత రెట్టింపు పక్కకు పోను, ఇవాళ వ్యయ ఖర్చులు, వ్యవసాయానికి సంబంధించిన వ్యయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి దేశవ్యాప్తంగా మనం చూస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ రైతు బంధు పథకాన్ని తీసుకురావడం అనేది సన్న చిన్నకారు రైతులకు, పేద బడుగు బలహీన వర్గాలకు చాలా ఉపయోగకరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. వాస్తవంగా వ్యవసాయ రంగంలో ఇటీవల కాలంలో పెట్టుబడులు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు చాలా తక్కువ ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో ప్రాజెక్టుల మీద కానీ, విద్యుత్ మీద కానీ, అదే రైతు బంధు ద్వారా కానీ ఇతర పథకాలు వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం వల్లే ఇక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ నీటి వనరులు పైకి రావడం కానీ, అదేవిధంగా విద్యుత్ ద్వారా సేద్యం చేయటం కానీ, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ ఇదివరకు 1 ఎకరం ఉన్న రైతు, అరెకరం ఉన్న రైతు వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితి. ఎందుకంటే దాని నీటి వనరులు ఖర్చు ఎక్కువ ఉంది, బోర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, నీళ్లు రాని పరిస్థితి, విద్యుత్ రాని పరిస్థితి, వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఈ కాలంలో ఈ విద్యుత్ విషయం కానీ, రైతు బంధు కానీ, అట్లాగే ఇతర సౌకర్యాలు వచ్చిన తర్వాత, నీటి వనరులు వచ్చిన తర్వాత సన్న చిన్నకారు రైతులు కూడా వ్యవసాయం పెరిగింది. ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మన ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా పెరిగిన పరిస్థితి ఉన్నది. డబ్లింది ఉత్పత్తులు మన రాష్ట్రంలో పెరిగినాయి. అయితే దేశంలో మోడీ గారు చెప్తున్న దానికి చేస్తున్న దానికి చాలా తేడా ఉన్నది. దేశవ్యాప్తంగా మనం చూస్తే ఈవెన్ గుజరాత్ పోల్చుకుంటే కూడా గుజరాత్ లో కూడా వ్యవసాయ రంగం చాలా బలహీన. నందన ఒక్క సెకండ్ మీరు అట్లే ఉండండి. సేమ్ టైంలో నిరుద్యోగ రక్కస్ కూడా పెరుగుతుంది దేశవ్యాప్తంగా. మరికొన్ని పథకాలు హైలైట్ చేశాయి. ఎందుకు రోజ్గార్ మేళా పేరిట కేంద్రం కొత్తగా మళ్ళీ మొదలెట్టిందంటే చెప్తారు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది మేనిఫెస్టోలో పెట్టింది సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చేస్తామని మేనిఫెస్టోలు రాసిచ్చి దేశ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారు మోడీ. మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చింది ఎట్లా వచ్చినారు? మీ మేనిఫెస్టో ముందు పెట్టి మా భగవద్గీత ఇదే అని మీరే చెప్పిన వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఎవరైనా కానీ జవాబు చెప్పరు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికి తలపై బైకాట్ చేసినారు. అయ్యా దీని సంగతి ఏందో తేల్తామంటే దాని గురించి మాట్లాడరు. ఏ మంత్రి మాట్లాడు? ప్రధానమంత్రి మౌన దీక్ష ఆయన మాట్లాడు. ఇప్పుడు ఇది పోగా కరోనా తర్వాత వచ్చిన దాంట్లో పెట్టుబడులన్నీ వెనకకు పోయి ఇప్పుడు లక్షల యూనిట్లు మొత్తం మూతపడిపోయినాయి. నిరుద్యోగం అసలే పెరుగుతుంది. ఇప్పుడు లెక్క ప్రకారం నిరుద్యోగంలో మన భారతదేశం టాప్ ఉన్నాం. మరి ఆ నిరుద్యోగ పరిష్కారానికి సంబంధించిన ఏమన్నా చూపెడతారా మార్గాలు? ఏమైనా శాస్త్రీయ మార్గాలు ఉన్నాయా? లేవు. దానికి సంబంధించి ఎలాంటి పట్టింపు లేదు. ఇప్పుడు దరిదాపు 16 కోట్ల ఉద్యోగాలు భారతదేశానికి రావాల్సి ఉండే. పోనీ గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేస్తున్నా? 16 లక్షల ఉద్యోగాలు వివిధ విభాగాలలో గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. ఆయన స్వయంగా పార్లమెంట్లో ప్రకటించిన, మోడీ గారు ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు 1 మంత్లో నింపేస్తామని. వాటి నోటిఫికేషన్లు కూడా రావా ఇంతవరకు? అంటే నిరుద్యోగులను గాలికి వదిలేసి ముచ్చట్లు చెప్పేసి సంబంధం లేని అంశాలు చెప్పి ఎన్నికలకు గెలిచినాం. కాబట్టి ఇప్పుడు బీజేపీ 2 డేంజర్ ఉన్నాయండి. ఒకటేంటంటే ఎన్నికలు గెలవడానికి ప్రజల సమస్యలు ఎజెండా లేకుండా గెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఏం అనిపిస్తుందంటే ఇక ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవాలి, మాకేం అవసరం, మాకు ఓట్లేసి గెలిపిస్తురుగా ప్రజలు అనేది యువత ఆలోచన చేయాలి. ఎలాంటి మోసం చేసి బీజేపీ పార్టీ గెలుస్తుంది? నిరుద్యోగానికి సంబంధించి ఏం ప్రణాళిక వేసినారు ఇంతవరకు? ఏమైనా క్యాపిటల్ పెట్టుబడులు తెస్తున్నారా? అది లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు నింపరు. ఈ టీఎస్ ఐపాస్ లాగా ఏమైనా వస్తున్నాయా? ఒక పారిశ్రామిక విధానం ఉందా సింగిల్ విండో లాగా? అది లేదు. ఎక్కడ ఏమీ లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతదేశంలో తెలంగాణ మోడల్ అని ఎందుకు అంటున్నామండి? ఇక్కడ ఐటీ రంగంలో ఇలా పేపర్లు వచ్చింది 1,80,000 కోట్లు, అంటే డబల్ కంటే ఎక్కువైపోయింది. 2014 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం చూస్తుంటే ఎగుమతులు 1,80,000 కోట్లు అయింది. ఇది చూస్తలేరా మీరు? మరి 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఫుల్ఫిల్ చేసిన నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇవి కాక ప్రైవేట్ రంగంలో దరిదాపు 2.5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి 16 లక్షల ఉద్యోగాలు ఇక్కడ వచ్చినాయి. మరి మిగతా రాష్ట్రాలను మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలను మీరు ఎందుకు చేయట్లేరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు? ఈ నిరుద్యోగులు ఎటు పోవాలి? ఉన్న నిరుద్యోగులు అగ్నివీర్ అని చెప్పేసి ఆ మిలిటరీ కన్నా పోయి పోలీసు ఉద్యోగం అని చేద్దామంటే దాన్ని కథం చేస్తారు. దాన్ని కథం చేసి మిమ్మల్ని ఏదో 4 సంవత్సరాలు తీసుకుంటాం, 3 సంవత్సరాలు తీసుకుంటాం, మీరు పోయి ఇంటికాడ వ్యవసాయం చేసుకోండి, మళ్ళీ అవసరమైనప్పుడు పిలుస్తాం.
ఏంటండి ఈ నాటకాలు? ఎస్ రాజారాం గారు, నిరుద్యోగుల సంఖ్య 2019లో 4.5 ఉంటే ఇవాళ 5.2 5.3కు చేరుకునే పరిస్థితి. మీరు నిరుద్యోగ గ్రాఫ్ తగ్గలా పెరగాల? నరేంద్ర మోడీకి స్పష్టత ఉంది, బీజేపీకి స్పష్టత ఉంది, కానీ మనకు స్పష్టత లేదు. మనం ఏదో భ్రమల్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో చెప్పిండు కదా, మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, ఏమైంది అంటే మీరు నేను వచ్చే ముందు పకోడీ అమ్ముకుంటారు ఆయన ఉద్యోగమే కదా, ఛాయ్ అమ్ముకుంటారు ఉద్యోగం కదా అని చెప్పిన సందర్భం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పకోడీలు అమ్మేటోళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినట్లుగా ఫీల్ అవుతున్న సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళు మొత్తం కూడా ప్రధానంగా ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళు దేశాన్ని సర్వనాశనం చేశారు. దేశభక్తుల పేరు మీద దేశాన్ని సర్వనాశనం చేశారు. ఎందుకంటే 2 ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి జిఎస్టీ తోటి మొత్తము చిన్న సన్నకారు వ్యాపారస్తులు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. లక్షలాది మంది ఇలా నిరుద్యోగులుగా మారిపోయిన సందర్భం. రెండవది నోటుబందీ దేశంలో అతిపెద్ద క్రైమ్. అది నరేంద్ర మోడీ అనాలోచితమైనటువంటి నిర్ణయంతో ఆర్బీఐని సంప్రదించలేదు, ఆర్థికవేత్తలతో సంప్రదించలేదు. సడన్గా నోటుబందీ అని చెప్పేసి మొత్తం లక్షలాది మందిని, కోట్లాది మందిని ఇలా బ్యాంకుల ముందు ఉంచిన సందర్భం. దాని ద్వారా దేశం ఎంత ఆర్థికంగా నష్టపోయింది, ఇలా వెనక్కిపోయింది, ఒక 50 సంవత్సరాలు వెనక్కిపోయిన సందర్భం. కాబట్టి ఇవాళ దేశం ఆర్థికంగా మొత్తం సర్వనాశనమైంది. అంతేకాకుండా మొత్తం ప్రైవేట్ రంగాన్ని, మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తీసేసే పరిస్థితి. ఇంకెక్కడ ఉండే ఉద్యోగాలు? నంద్యాల గారు ఏం చెప్తారు? దేశంలో శ్రామిక శక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది, నిరుద్యోగుల సంఖ్య చూస్తే చాలా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఎట్లా చూస్తారు మీరు నంద్యాల గారు? దేశంలో శ్రామిక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మోడీ వారు వచ్చింది తను అనుసరించిన విధానం వల్ల దేశవ్యాప్తంగా నిరుద్యోగత చాలా పెరిగింది. కేంద్ర ఉద్యోగాలు నింపడం లేదు. కేంద్ర వ్యయ శాఖ చెప్పింది లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కూడా గత 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ నియామకాలు జరగలేదు. మరోపక్క ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయి. దేశవ్యాప్తంగా 5 లక్షల చిన్నతర పరిసరాలు మూతపడి కోట్లాది మంది నిరుద్యోగులయ్యాడు. కరోనా వచ్చిన సందర్భంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల మరింత నిరుద్యోగత పెరిగింది. వలసలన్నీ కూడా తిరిగి ఇళ్లకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోపక్క ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు 2 కోట్ల ఉద్యోగాలు కాదు, మొత్తం భారతదేశంలో నిరుద్యోగ యువత చాలా శక్తివంతులైన యువత ఉన్నారు. వాళ్ళు వాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, అది క్లోజ్డ్ డెవలప్మెంట్ గా ఉన్నది. అది కేవలం బీజేపీ వాళ్ళకు ఉపయోగపడేది ఉంది. మరోపక్క కార్పొరేట్ ఎక్కువ కావడం వల్ల మొత్తం సంపద అంతా కూడా కార్పొరేట్ చేతిలో పోతా ఉంది, ఉద్యోగత తగ్గుతా ఉంది. ఉద్యోగత తగ్గడానికి కారణం ఏంటంటే సెంట్రలైజ్డ్ సంపదని దగ్గర పోతా ఉంది. ప్రజల్లోకి సంపద వస్తలేదు కాబట్టి పెద్ద ఎత్తున ఈ నిరుద్యోగత పెరుగుతుంది. రెండో పక్క జిఎస్టీ, అదేవిధంగా కరెన్సీ, ఈ రెండు ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. మూడోది కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి అన్నిట్లోకి వెళ్ళి విత్డ్రా కావడం వల్ల కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిరుద్యోగత పెరగడానికి కారణమైంది. టోటల్ గా బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఈ దేశంలోని నిరుద్యోగతకు చెడు తెచ్చే విధంగా ఉంది. ఇక్కడ బండి సంజయ్ గారు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతారు. ఇక్కడ నిరుద్యోగం ఉంది, ఇక్కడ అసలు దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగం గురించి ఆయన మాట్లాడారు. ఇక్కడి వరకే పెట్టగలట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నాయకుడిగా మాట్లాడదలుచుకుంటే దేశం మొత్తం ఎక్కడ ఉంది, ఎక్కడ లోటు ఉంది, ఎక్కడ బాగుంది అనే విషయాన్ని చెప్పాలి. కానీ ఇక్కడ విషయాలు చెప్పి దేశవ్యాప్తంగా బీజేపీ యొక్క బండారాన్ని బయటపెట్టే కాడ ఆయన లేడు. కేవలం ఈయన వకాలత పుచ్చుకొని అన్ని అబద్ధ మాటలతోటి పబ్బం గడుపుతున్న పరిస్థితి బండి సంజయ్ గారు ఉన్నాడు. మోడీ గారు అనుసరిస్తున్న స్పష్టంగా ప్రజల ముందు, దేశం ముందు, ప్రపంచం ముందు కూడా వచ్చేది నిరుద్యోగతలో విపరీత కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది అనేది. నంద్యాల గారు, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశారు. 20 లక్షలకు పైగా ఐటీ రంగంలో, ఇతరత్ర రంగాల్లో కూడా భర్తీ చేశారు. కానీ దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ రక్కసి చాలా పెరిగిపోతుంది.